అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామంలో ఐశ్వర్యాంబిక సహిత అనంతేశ్వర స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన సతీమణి పద్మావతి కుటుంబ సమేతంగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ కమిటీ పెద్దలు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో తెల్లవారుజాము నుంచి రుద్రహోమాలు, ప్రత్యేక అభిషేకాలు, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ప్రజల్లో దైవభక్తి పెరుగుతుందని, అందుకు అనుగుణంగా ఆలయాల పరిరక్షణ, అభివృద్ధి పట్ల ప్రజలందరూ బాధ్యత వహించి కృషి చేయాలని కోరారు. అనంతరం అయ్యన్న దంపతులను ఉచిత రీతిన ఆలయ కమిటీ తరపున సత్కరించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు వారికి హామీ ఇచ్చారు. ఆలయాన్ని పూర్తి రాతి కట్టడంగా నిర్మించిన ఆలయ కమిటీ నిర్వాహకులను స్పీకర్ అభినందించారు. అనంతరం అనంతేశ్వర స్వామి చిత్రపటాన్ని అయ్యన్న దంపతులకు బహుకరించి వారిని ఉచిత రీతిన ఆలయ కమిటీ తరపున సత్కరించారు. ఈ సందర్భంగా గ్రామదేవత పండుగ ధ్యానం గురు ఆవాయిక భగవాన్ కొంచెం నీళ్ళు వేయండి. ఆవాయిక భగవాన్ తర్వాత పాలు పెరుగు తేనెయ్యా అవి ఎలాగా ముందు పాలు ముందు నీళ్ళు వేయండి. ఆపో ఇస్తావో యోగోత్తారు ఊచేత దాతన భయగణ చక్రసే ఓం సత్యమే వైద్యమే ప్రేంజమే కామత్వమే కామత్వమే భవనసత్యమే భద్రజమే శ్రేష్ఠమే వసత్యమే సత్యమే మగత్వమే రవింజమే అండాలమే ధర్మాత్మే కామత్వమే దుర్మిత్రమే సుందరమే మహత్వమే సంగత్వమే కాత్రమే సూత్రమే సూత్రమే ధరంతమే వసంతమే వసంతమే స్పందమే వైద్యమే దేవాత్వమే దీర్ఘాయత్వంతమే అమరత్వమే వైద్యమే సుగంధమే ధైర్యమే సూత్రాంతమే సుధరంతమే. ఓం నమః ఓం నమో దేవ్యే మహాదేవ్యే శివాయే సతతం నమః నమః ప్రకృతే వజ్రాయే గీతా ప్రకృతాస్పృతాం సాంగాయే సపమాలాయే సమాహాయే సాయిదాయే సత్యగాయే గీతా విష్టాపయే మహాకాళీ మహాసంస్థలే మహాలక్ష్మీ స్వరూపిణ్యై ఐశ్వర్యామిగాయే నమో స్వాహా. వారు నిశ్చయంగా వచ్చి మన ప్రాంతం వచ్చి ఇక్కడ దేవాలయ నిర్మాణం చేయాలి, ప్రాంతం ఆలోచించడం బ్రహ్మాండ దేవాలయం అందులో కూడా ఆర్డర్ని కట్టారు. జ్ఞాన ప్రకారంగా పదం ప్రకారంగా శాస్త్రం ప్రకారంగా ఆ సంతోషం ఎటువంటి దేవాలయానికి పూజ ఆనందంగా ఉండాలంటే వారికి కార్యక్రమం ఇచ్చినందుకు అందరి మధ్యలో సన్మానం చేయాలని నేను ప్రారంభోత్సవానికి ఇచ్చారు ఆలయంలో అదేవిధంగా మళ్ళీ మా చూపించినప్పుడు కార్యక్రమం తప్పకుండా పోతారంటే రాష్ట్రంలో రాజధాని. దానికి కారణం ఏంటంటే శివుడు ఆజ్ఞ లేని ఏమైనా పోతారు. వాళ్ళు ఎంత చెప్తున్నారు, శివుడు ఆజ్ఞ లేకపోతే ఏమైనా పోతారు. మరి అలా శివుడు ఆజ్ఞ లేకపోతే రాలేదు అంటే మళ్ళీ శివుడికి ఎవరన్నారేమో అంటే నేను సంతోషం దేవాలయం కట్టడం కాదు, దీన్ని మెయింటైన్ చేయడం కాదు. మెయింటైన్ చేయడం అంటే విస్తారంగా కట్టేది కాబట్టి విస్తారంగా పెంచుకుంటారు అనుకుంటే
మన 5-6 రోజులు కుదిరాను రాజకీ కానీ ఎన్ని వచ్చాను పద్మ అయోధ్య పద్మ ఎక్కడ చూసినా శివాలయాలే శివభక్తులే ఇంకా దేవుడు గొప్పనామం ఇంకోటి దేవరంటే మనం అందరికీ ఒక దేవుడు దేవుడు అంటే మనం ఇంకోటి దేవతలు ఉన్నారు దాంట్లో శివుడు ఆంజనేయులు ఏమైనా పొందండి చేత శివాలయం చుట్టూ కూడా పూజలు ఉంచాము నేను చాలా దేవాలయం తిరిగాను చాలా దేవాలయం చూశాను గోదావరిలో పూజ చేసే విధానం కూడా గొప్ప ఎక్కడికి వెళ్ళినా ఇంటి వెళ్ళినా గోదావరి మనలో అర్థం చేసుకున్నాను ఎలా ఉన్నాను ఉంచాను నేను బ్రహ్మాండంగా గోదావరి మొదటి నుంచి చూస్తున్నాను ప్రతి కూడా పద్ధతి ప్రకారంగా శాస్త్రోక్తంగా వాళ్ళు చేస్తున్నారు మంచి గోదావరి దొరికారు ఇంకా పెట్టాలి కదా అర్థం తీసుకుంటారు కదా మనకి అప్పుడు ఒకటే వెళ్ళిపోయి ఎందుకంటే మాట ప్రతి ఊరు చెప్తున్నారు ప్రతి ఊళ్ళో రామాలయం ఉన్నాయి రాంపూర్లో ప్రతి ఊళ్ళో ఉన్నాయి ప్రతి ఊళ్ళో ఉన్నాయి కొన్ని గ్రామాల్లో రామాలయం దీపం కూడా పెట్టలేదు దీపం ప్రతి పెట్టి మూడు కోసం రామాలయం ఎలక్షన్ అవుతే అక్షరాలు పెడతాం డ్యాన్స్ 3 లక్షలు 4 లక్షలు రామాయణంలో రామాలయం చేయడం అంటే ఊళ్ళో చేయడం ఆ ఊళ్ళో ప్రభుత్వం ప్రతి పెట్టి రామాయణం చేయబడినప్పుడు రామాలయం ఇంకొక ఊళ్ళో అవసరం దేవుని చేయడం పెట్టడం ఇది కూడా అవసరం ఉంది మనకి హిందూ సాంప్రదాయం అంటేనే గొప్ప సాంప్రదాయం ప్రపంచం ఎన్నో దేశాలు ఉన్నాయి నేను దేశాలు ఉంటాను మన సాంప్రదాయంగా సాంప్రదాయం ఏం చేస్తూ లేదు గొప్ప సాంప్రదాయం మనం చేసుకుంటాం దాన్ని మనం నిర్వహించేస్తాం మన పిల్లలకు కూడా జ్ఞాపకం మన పిల్లలు గుడి శివుడికి రాముడికి వెంకటేశ్వరుడికి లేకపోతే అవసరం కూడా నేను ఆలోచిస్తున్నాను ఇది తప్పనిసరిగా ప్రతి కార్యక్రమాల్లో కృష్ణాలయంలో గోదావరిలో వారు మనం కొడుకుని నిత్యం పూజలు జరుగుతుంటే పూజలు నిత్యం జరిగి దేవాలయం జరిగే చోట శాస్త్రం ఉంటుంది ద్వారాలు పెడుతున్నాం దేవుడు చేయడం బట్టి ఉన్నది మనకి చేయకూడదు నాకు తీరింది గోల్డ్ డబ్బులు పెడతాం పండుగ వెళ్తాం గోల్డ్ డబ్బులు పెడతాం దేవుడి కొద్ది ఏదో అది మనకి ఇష్టాలయ గ్రంథంగా ఉంది గోదావరి గ్రంథంగా ఉంది ఇక్కడ శివాలయం ఇక్కడితో ఆడకూడదు మన ఈ శివాలయం ఉంది కదా అరుణాచలం అరుణాచలం చాలా మార్చుకుంటారు అందుకే స్థలానికి కూడా ఇల్లు పూజ చేస్తాం అరుణాచలం మన వాళ్ళతో అదే మనం ఇక్కడ ఉంటుంది కానీ మనకి దూరపడడం కూడా అక్కడ జాగ్రత్త చేస్తాం దేవాలయం కూడా నిత్యం పూజతో కట్టగలరా పరమేశ్వర ఆనందం ఏదో మన ఆత్మలో తీసుకున్నారని తీసుకున్నారు తీసుకున్నారు ఆ ఇంకో దేవుడు తీసుకోవడం తప్పడం రాముడితో
కృష్ణుడు అవ్వాలి శివుడు అవ్వాలి. విష్ణు ప్రతి 5వ శివుడు అంటారు.